గవర్నమెంట్ గ్రీన్ ప్రాజెక్ట్స్ కోసం మనీ ఎలా కలెక్ట్ చేస్తుందో మీకు తెలుసా? అవే సావరెన్ గ్రీన్ బాండ్స్. ఆ బాండ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ టాపిక్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ, దట్ టు ఇన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026. సావరెన్ గ్రీన్ బాండ్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసే డెట్ ఇన్స్ట్రుమెంట్స్. అండ్ ఈ బాండ్స్ ద్వారా కలెక్ట్ చేసిన మనీని ఓన్లీ గ్రీన్ ప్రాజెక్ట్స్ కి మాత్రమే యూజ్ చేస్తారు. యూనియన్ బడ్జెట్ 2022-2023 లోనే ఈ గవర్నమెంట్ సావరెన్ గ్రీన్ బాండ్స్ ని రిలీజ్ చేయాలని ప్రకటించింది. ఈ బాండ్స్ ద్వారా వచ్చిన మనీని సోలార్ ఎనర్జీ, క్లీన్ ట్రాన్స్పోర్ట్, వాటర్ మేనేజ్మెంట్ లాంటి గ్రీన్ ప్రాజెక్ట్స్ కి మాత్రమే ఉపయోగిస్తారు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ద్వారా 2023లో మొదటిసారి ఈ సావరెన్ గ్రీన్ బాండ్స్ రిలీజ్ చేసింది. అసలు ఈ బాండ్స్ తీసుకోవడానికి మేజర్ రీజన్స్ ఏంటంటే, ఇండియాకున్న పెద్ద సమస్య క్లైమేట్ చేంజ్. దీన్ని ఎదుర్కోవడానికి క్లీన్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ అండ్ అందులో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఫండ్స్ అవసరం. ఆ ఫండ్స్ లేనందువల్ల మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ని రిలీజ్ చేసేసి ఇన్వెస్టర్స్ నుంచి మనీ కలెక్ట్ చేసి గ్రీన్ ప్రాజెక్ట్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. దీని వల్ల ఇండియా ఎన్డీసీ టార్గెట్స్ ని రీచ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. ఈ సావరెన్ గ్రీన్ బాండ్స్ యొక్క బేసిక్ ఫ్యాక్ట్స్ చూసినట్లయితే, ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్ బ్యాంక్ 2008 లో వీటిని ఇష్యూ చేయడం స్టార్ట్ చేశారు. ఈ సావరెన్ గ్రీన్ బాండ్స్ అంటే ఓన్లీ గవర్నమెంట్ ఇష్యూ చేసే గ్రీన్ బాండ్స్ మాత్రమే. ఇండియాలో సావరెన్ గ్రీన్ బాండ్స్ ని గ్రీన్ బాండ్ ఫ్రేమ్వర్క్ 2022 ప్రకారం రూపొందించారు. ఈ ఫ్రేమ్వర్క్ ఫండ్స్ ఎలా కలెక్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలా మానిటర్ చేయాలని నిర్ణయిస్తుంది. ఇండియా సావరెన్ గ్రీన్ బాండ్స్ ద్వారా క్లైమేట్ చేంజ్ ఎదుర్కొంటూ సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు వెళ్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.